జై శ్రీ అచల ఋషి దువ్వూరు రమణయ్య స్వాముల వారికి జై. నిజం తెలిస్తే నిత్యముక్తుడే అన్నటువంటి సిద్ధాంతంలో ఆధునిక ఆధ్యాత్మిక యథార్థ దర్శనము అని చెప్పుకునే ఈ ఆధ్యాత్మ జ్ఞానాన్ని మనం ఈరోజు మనిషికి 3 అవస్థలు ఉన్నాయి: జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి. జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి. ఈ 3 అవస్థలు ఎందుకు వస్తుంటాయి, ఎలా వస్తుంటాయి తెలియదు కదా. తెలుసా మీకేమన్నా? ఈ 3 అవస్థలు అంటే మెలకువ ఎందుకు వస్తుంది, నిద్ర ఎందుకు వస్తుంది, కళ ఎందుకు వస్తుంది? పడుకుంటే కళ వచ్చిందంటున్నాం మనం. ఎందుకు వస్తుంది కళ? కళ రావడానికి కారణమేమి? నిద్ర రావడానికి కారణమేమి? మెలకువ రావడానికి కారణమేమి? మెలకువలో ఉండి కళ రావడానికి కారణమేమి? నిద్ర రావడానికి కారణమేమి? నిద్రలోంచి మళ్ళీ మెలకువ రావడానికి గల కారణమేమి? ఎందుకు ఇలా వస్తుంది? ఈ శరీరంలో ఏమి జరుగుతుంది? ఈ శరీరంలో ఏముంది ఈ 3 అవస్థలు సహజంగా వస్తున్నాయి. మనం సహజంగా ప్రయత్నం అక్కర్లే. ప్రయత్నం ఏం సాధన అక్కర్లేదు. ఏ సాధన చేయకుండానే నిద్ర వస్తుంది, ఏ సాధన చేయకుండానే కళ వస్తుంది, ఏ సాధన చేయకుండా మెలకువ వస్తుంది. అవునా కదా? దీంట్లో ఏమైనా మనం ప్రయత్నం చేయాలన్నా లేదు, సహజము. ప్రతి మనిషికి జాగ్రత్త, స్వప్నం, సుషుప్తి అనేటువంటి 3 అవస్థలు సహజంగా వస్తున్నాయి, ప్రకృతి ధర్మంగా వస్తున్నాయి. ఈ ఎందుకు వస్తున్నాయి? ఏమి జరుగుతుంటే ఈ శరీరంలో జాగ్రత్త వస్తుంది, ఏమి జరుగుతుంటే స్వప్నం వస్తుంది, ఏమి జరుగుతుంటే సుషుప్తి అవస్థ వస్తుంది, మనకు ఏమి తెలియని స్థితి వస్తుంది. ఈ 3 గురించి కొంచెం వివరంగా మనం వివరించుకుందాం ఈరోజు. ఇప్పుడు జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి 3 అవస్థలు ఎవరికి వస్తాయి? మనిషికి వస్తాయి. మనిషిలో జీవించున్న మనిషికి వస్తాయి, సత్యవేనికి రావు. ప్రాణం ఉన్నవానికి ఈ 3 అవస్థలు నిత్యం వస్తూనే ఉంటాయి. నిజమా కదా? అంటే ఈ 3 అవస్థలు వస్తున్నాయంటే ప్రాణం ఉండాలి. అవునా కదా? ప్రాణం లేకపోతే 3 అవస్థలు రావు. ప్రాణం ఉంటే 3 అవస్థలు వస్తున్నాయి అంటే ప్రాణము ఈ 3 అవస్థలకు అతీతంగా ఉన్నట్టు కదా అప్పుడు. అవునా కదా? ప్రాణం అనేది ఈ 3 అవస్థలకు సంబంధం లేకుండా ఉంది. జాగ్రత్తకు కానీ, స్వప్నానికి కానీ, సుషుప్తికి కానీ సంబంధం లేకుండా ఈ ప్రాణం ఉంది. ఈ ప్రాణం మీదనే ఈ 3 అవస్థలు వస్తున్నాయి. కాబట్టి ప్రాణం అనేది బేస్, అంటే తెర లాంటిది, సినిమా తెర లాంటిది ప్రాణం. దాని మీదనే అన్ని సినిమాలు వస్తున్నాయి. కాబట్టి ఆ తెరపైనే జాగ్రత్త వస్తుంది, స్వప్నం వస్తుంది, సుషుప్తి వస్తుంది. సుషుప్తి నుంచి మళ్ళీ జాగ్రత్త వస్తుంది. అంటే కింద ఏముండాలో? ప్రాణం ఉండాలి. ప్రాణం లేకపోతే 3 అవస్థలు లేవు, మరణం. ప్రాణం ఉంటే ఈ 3 అవస్థలు వస్తున్నాయి కదా. ఆ ప్రాణం అంటే ఏంటి? ఆ ప్రాణం ఎక్కడుంది? అవునా కదా? దాని గురించి మనం ప్రశ్నిస్తే ప్రాణం ఎలా ఉందంటే విశ్వవ్యాప్తంగా ప్రాణం ఉంది. విశ్వవ్యాప్తంగా ప్రాణం ఉంది. అలాగే నీ శరీరము నఖశిఖ పర్యంతం ప్రాణం ఉంది. అంటే కాలి గోటు నుంచి ఎంటుక వరకు ప్రాణం ఉంది. అవునా కదా? ఆ ప్రాణానికి మనసు కానీ, బుద్ధి కానీ, చిత్తము కానీ, అహము కానీ, పంచ జ్ఞానేంద్రియాలు కానీ, అంతఃకరణాలు కానీ, విషయేంద్రియాలు కానీ, కర్మేంద్రియాలు కానీ, దానికి సంబంధం లేదు ఆ ప్రాణానికి. అవునా కదా? ఆ ప్రాణానికి ఇవేంటి సంబంధం లేదు. 25 ఇంద్రియాదులతో ఈ దేహం ఏర్పాటైంది. అంటే ఆకాశ పంచకం పోయిన అంతఃకరణములు అంటే జ్ఞానము, మనస్సు, బుద్ధి, చిత్తము, అహము. ఆకాశంతో ఈ 5 అయినాయి. వాయువుతో పంచప్రాణములైనవి: వ్యానము, సమానము,
ఉదానము, ప్రాణము, అపానము. ఈ 5 ప్రాణములు వాయువుతో అయినవి. అగ్నితో చెవులు, చర్మము, కళ్ళు, నాలుక, ముక్కు 5 జ్ఞానేంద్రియాలైనవి. అగ్నితో జలముతో 5 విషయేంద్రియాలైనవి. అంటే శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము. ఈ 5 విషయేంద్రియాలు దేనికి? జ్ఞానేంద్రియాలకు విషయాలు ఇవి. కంటికి రూపము, చెవికి శబ్దము, ముక్కుకు వాసన, నాలుకకు రుచి, చర్మానికి స్పర్శ. ఈ 5 జ్ఞానేంద్రియాలకు విషయేంద్రియాదులే ఈ జలతత్వంలో ఉన్నాయి మనకు. భూతత్వంకి వచ్చేకల్లా వాక్కు, పాని, పాద, గుదగుహ్యములు ఈ 5 భూపంచకము. ఇట్లా 5 25 తత్వాలు. అంటే 5 భూతముల చేత 25 తత్వాలతో ఈ దేహము. అందుకే దీన్ని పాంచభౌతిక దేహము అన్నారు. పాంచభౌతిక దేహము అన్నారు. ఈ 25 ఇంద్రియాల ప్రాణం ఉందా? ప్రాణం ఉంది. 25 ఇంద్రియాలు ఈ ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ చెప్పుకుంటే 5 భూతాల నుంచి నిర్మాణమైన ఈ శరీరము ఇంద్రియాలే చెప్పినా కానీ ప్రాణం చెప్పలే. ప్రాణము చెప్పలే. ఆ ప్రాణం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ప్రాణము రాదు పోదు. ప్రాణము రాదు పోదు. వాయువు చలనం పోతుంది. వాయువుది చలనం పోతుంది. అవునా కదా? అగ్నిది తేజస్సు పోతుంది. జలముది శబ్ద, స్పర్శ, రస, గంధాలు పోతాయి. మరి పృథ్వీది పంచ కర్మేంద్రియాలు పోతాయి. అవునా కదా? అంటే స్థూలదేహం. జలము, పృథ్వీతో స్థూలదేహం ఏర్పడింది. అంటే 75% నీరు ఈ దేహంలో ఉంది, 20% కండరాలు ఉన్నాయి. మొత్తం ఇవి 2 కలిపితే జలము, భూమి యొక్క అంశము ఈ దేహం అంతా. ఇందులో తేజస్సు ఉంది, వెలుగు, అది సూర్యుడు, అగ్ని స్వరూపం. తర్వాత దీనికి చలనం ఉంది, కదలిక, ఇది వాయువు అంశం. ఇంకా మిగిలింది ఆకాశం. ఆకాశానికి అంతఃకరణలు మనస్సు, బుద్ధి, చిత్తము, అహం, జ్ఞానం అవి వచ్చినాయి. ఇక ప్రాణం ఎక్కడుంది అంటే ఈ ప్రాణము ములుగుచ్చ సందు లేకుండా విశ్వమంతా ఉంది. ఆ ప్రాణం ఆధారముతోనే ఈ 4 భూతాలు ఈ దేహాన్ని తయారు చేసుకున్నాయి. చలనము, శ్వాస అన్నీ ఈ 4 భూతాలతోనే ఈ శరీరం తయారైంది. ప్రాణం అనేది అది స్టాండర్డ్గా ఉంది. అంటే భూమి ఉంది, ఆ భూమిలో మనం ఇల్లు కట్టుకున్నాం. ఇల్లు కట్టాలంటే మనకి ఏం కావాలా? సిమెంట్ కావాలా, ఇటుక కావాలా, నీళ్లు కావాలా? అవునా కదా? ఇవన్నీ కావాలా. కానీ భూమి ఉంది. అట్లనే ఆకాశం అనేది మనకు స్థావరమైంది. అదే ప్రాణం. ఆ ప్రాణం మీదనే ఈ ఇల్లు నిర్మాణమైంది. ఈ ఇండ్లే కాదు, 84 లక్షల జీవరాశులు ప్రాణంతోనే ఉత్పత్తి అయినాయి. అంతేకాకుండా విశ్వంలో నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, ఎన్నో గెలాక్సీలు, ఎన్నో మండలాలు, సౌర కుటుంబాలు ఇవన్నీ కూడా ఆ ప్రాణశక్తితోనే నిర్మాణమైనవి. అర్థమైందా? అంటే ఉదాహరణకు సముద్రం ఉంది. సముద్రం అల వస్తుంది, మళ్ళా సముద్రంలోకి పోతుంది, వస్తుంది, పోతుంది. అవునా కదా? దాన్ని ఎవడు దుబ్బుతున్నారు? దాన్ని నెట్టేవాడు ఎవడు? లోపలికి లాగేవాడు ఎవడు? ఉండాడ కర్త? ఎవరైనా కర్త ఉండి ఆ నీళ్ళు బిడ్డు దుబ్బుతున్నాడా? మన లోపల లాక్కుంటున్నాడా? లేదే. అది స్వగుణం. అట్టనే ఈ ఆకాశం అనే ప్రాణము సర్వజీవులను ఎట్లయితే అలా పైకి వెళ్తుందో అలాగే సర్వజీవులను సృష్టిస్తూ ఉంది. మళ్ళీ సర్వజీవులు తనలో లైవ్ చేస్తున్నాం. అలా ఎలా అయితే వచ్చి మళ్ళీ పోతుందో అట్లే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఈ 84 జీవరాశులు బయటకు వచ్చండాయి, మరి అందులోకే పోతున్నాయి. ఆ యొక్క ప్రాణం ఉంది. ఆ ప్రాణములో శరీరం వచ్చింది. స్థూలదేహం ఈ శరీరం వచ్చింది. సూక్ష్మదేహమైన అంతఃకరణాలు అంటే సూత్రదేహమైన ఇంద్రియాలు వచ్చినాయి.
సూక్ష్మదేహం మనస్సు వచ్చింది. అర్థమైందా? అయితే ఇప్పుడు జాగ్రత్త అవస్థ మనకు కలగాలంటే ఈ అవస్థలో ఇంద్రియాలు, మనస్సు, ప్రాణం, ఇంద్రియాలు, మనస్సు, ప్రాణం ఈ మూడు ఉంటే జాగ్రత్త అవస్థ. ఈ మూడు ఉంటే జాగ్రత్త అవస్థ అంటే ఇంద్రియాలు ఉంది, మనస్సు ఉంది, ప్రాణం. ఈ మూడు ఎక్కడైతే ఉండయో దాన్ని జాగ్రత్త అవస్థ అన్నారు. అయితే ఇంద్రియాలు శ్రమించి అలసిపోవడం వల్ల వీడికి రెస్ట్ కావాలి. ఇంద్రియాలు అలసిపోతాయి, స్థూలమేది కదా, అలసిపోతే రెస్ట్ కావాలి. ఆ రెస్ట్ కోసము ఇవి ఏం చేస్తాం, మనం రాత్రి అయితేనే పడుకుంటాం. వస్తురు అబ్బా పగులంతా పనిచేసి బెట్టగా ఉంది, నేను ఎందుకు బోధిని పండుకున్నాము అనిపిస్తే పండుకుంటాం. పండుకున్నాక కాళ్ళు, చేతులు, వాక్కు, పాని, పాద, గుద, గుచ్చెములు అన్నీ బంద్ అయినాయి కదా. మాట్లాడడం మానేసినాం. పండుకుంటానే కళ్ళు మూసుకున్నాం, చేతులు కాళ్ళు కదిలిచ్చేది మానుకున్నాం. మరి చర్మము ఇవన్నీ కూడా అన్నీ మానేసి పండుకున్నాం. గోడు మూసుకొని చదివి అప్పుడు శరీరం కదలలే, కానీ మనసు కదులుతూ ఉంది. శరీరం కదలలే, మనసు కదులుతుంది. శరీరం ఎప్పుడైతే పూర్తిగా కదలకుండా పడిపోయిందో అప్పుడు మనసు ఏం చేస్తుంది, వేరే పని చేస్తుంది. మనకు అనేక ఆలోచనలు చేస్తుంది. అనేక ఆలోచనలు చేసి నేను మెలకువలోకి తేవాలని ట్రై చేస్తుంది మనసు. నిద్రపోకుండా చేస్తుంది నేను. ఈ మనసు ఏంటంటే గుర్తుకొస్తాయి జరిగినవి, మన బాధలు, మన కష్టాలు, ఎవరు మనం తిట్టినది, ఎవరు మన అనింది, వాడి టన్ని అట్టిననే ఇవన్నీ మనసు తెచ్చి నీ ముందర పెడతాయి. ముందర పెడితే నీకు నిద్ర రాదు. అప్పటికి శరీరం లేదు, ఇంకా శరీరం విశ్రాంతి తీసుకుంది. ఎంత కలబెట్టినా మనసు శరీరం వేయడం లేదు. అదే విశ్రాంతి కావాలి, శరీరం పండుకున్నది. ఇది ఎంత ప్రేరేపణ చేసినా అది వేయడం లే. పోయి టీవీకి సినిమా రూపం అంటుంది మనసు. ఎందుకు పడుకుంటాం. లేకపోతే అమ్మ వచ్చింది మాట్లాడుకో అంటే వద్దు, పండుకోవాలంటే. శరీరం రెస్ట్ కావాలని కోరుకున్నప్పుడు మనసు ఎంత ప్రయత్నం చేసినా ఈ శరీరం లేయదు, మనసు మాట వినదు. ఎందుకు, పండుకోవాలని నిర్ణయం చేసుకొని పండుకునేది. ఇంకా బ్రహ్మదేవుడు చెప్పినా అది వినడంలే. కానీ మనసు ఏం చేసిందంటే చెప్పి 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 ఈ శరీరం తన మాట వినకపోయేసరికి, శరీరము తన మాట వినకపోయేసరికి మనలో సూక్ష్మ శరీరం ఒకటి ఉంది. ఆ సూక్ష్మతో కనెక్షన్ అయ్యి మనసు ఇంకొక సూక్ష్మ ప్రపంచాన్ని సృష్టించింది. ఈ మనసే అనేక తలంపులు పెట్టి 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 శరీరం కదలలే కాబట్టి శరీరంలో ఇంకో సూక్ష్మ శరీరం ఉంది. దానితో సవాసం చేసి ఈ మనసు కళ తెప్పించింది. అంటే పగులు జాగ్రత్తలో శరీరం ఎట్ట పనిచేస్తుందో స్వప్నం కూడా అట్టే పనిచేస్తుంది శరీరం. అంటే ఈ శరీరం ఎవరికి, ఈ మనస్సుతో మనసే చేసింది ఇంత పని. జాగ్రత్త ఉన్నప్పుడు మనస్సు, శరీరము, ప్రాణము మూడు కలిసి జాగ్రత్త అవస్థ అనుభవించినాయి. కానీ ఈ శరీరం అలసిపోయి నిద్రపోయిన తర్వాత ఈ మనసు ప్రేరేపణ చేస్తుంది ఈ శరీరాన్ని. లేయి ఆడికి పోదాం, వీడికి పోదాం, ఆ పని చేస్తాం, ఈ పని చేస్తాం, ఇక అప్పుడే పడుకునేవే 8 కాకుండా లేయి, సీరియల్ వచ్చింది చూడుపో, అదా ఈశ్వరం వచ్చింది మాట్లాడు. అది కాకపోతే మనసులు లేనిపోని అన్ని సంకల్పాలన్నీ, డబ్బుల గురించో, చుట్టాల గురించో, బంధువుల గురించో, ఎవరిని తిట్టిన దాంట్లో గురించో, మానవమాన గురించో నీకు కలబెడుతుంది. ఎట్నో కూడా లేపాలి నిందని మనసు ట్రై చేస్తుంది. ఆడికి నువ్వు మొండికి వేసుకొని పండుకున్నావు. వద్దు సమయాన్ని ఏం బత్తలు కానీ నిద్రపోతాం, మన పొద్దున చూస్తాం అని వాయిదా వేసి పండుకున్నావు. ఇంకా ఎప్పుడైతే శరీరం మొండికి పడిందో అప్పుడు మనిషి ఏం చేసింది, నువ్వు పండుకుంటావా, నువ్వు సూక్ష్మ శరీరాన్ని ఉంది కదా, దాంతో నేను కళ తెప్పిస్తాను నీకు అని చెప్పేసి ఆ సూక్ష్మ శరీరంతో మనసు బంధం పెట్టుకొని దాన్ని లేపుతాయి. అప్పుడు నువ్వు నిద్ర లేకపోతావు, కళ వస్తాయి. కళలో మళ్ళీ ప్రపంచమే. ఆ స్థూల శరీరంతో అన్నీ చేస్తున్నావు, నువ్వు చేయడంలే, అన్నం తింటున్నావు, నీళ్ళు తాగుతున్నావు, పరిగెత్తున్నావు, అన్నీ చేస్తున్నావు. ఉపద్రవాలు దృష్టిని లేపాలని ఉపద్రవాలు సృష్టిస్తాయి. కళలో ఉపద్రవాలు పాము అంటామన్నట్టు, పులి అంటామన్నట్టు, లేకపోతే కొట్టినట్టు, లేకపోతే మునిగిపోయినట్టు, లేకపోతే లోయలో పన్నెట్టు
వచ్చనులే. అప్పుడు భయపడి లేచమ్మ. చూసినావా? ఆ స్వప్నము నేను లేపడానికి ఇన్ని రకాల పని చేసింది. ఏది మనస్సు చేసి నీవు లేపుతావు. అప్పుడు లేచి మనం విడిచి పలిసి అమ్మ పీడకడ వచ్చిందనా అని స్వామి తండ్రి రామ అని మళ్ళీ అనుకుంటావు. మళ్ళీ కూడా అది మళ్ళీ ఆలోచనలు పెడతాడు. ఆలోచన నీకు నిద్రలో ఉంటావు. అంటే మత్తులో మైకంలో ఉండి వెళ్ళిపోతావు. వెళ్ళిపోయినాక అప్పుడు స్వప్నం కూడా పనిచేయదు. అంటే మనసు కూడా పని చేయదు. ఇంకా పని చేయక ఆ మనసు ఊగేసలాడి ఎత్తులాడి ఎత్తులాడి తనకలాడి ఆ మనసు ఇటు కదిలి 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 సరిపోతుంది. ఎందుకు లేయలే, సూక్ష్మదేహము లేయలే, స్థూలదేహము లేయలే, రెండు నా మాట ఏంటి అని చెప్పేసి ఆ మనసు పరితపించి కదిలి 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 ఇంకా ప్రాణశక్తి సక్రయ కాక ఆగిపోతుంది. అంటే మనసులోనే పుట్టింది ఈ మనస్సు, అంతే ప్రాణంలోనే పుట్టింది మనస్సు. అప్పుడు ఈ శరీరముడు సహకరించలేదో, స్థూల శరీరము సూక్ష్మ రెండు సహకరించబోయేసరికి ఈ మనస్సు కూడా లయమైపోయింది. దాన్ని గాఢ నిద్ర అన్నాం. జాగ్రత్త. స్వప్నంలో ప్రాణము మనస్సే ఉండేవి, దేహం లేదు స్వప్నంలో. సూక్ష్మదేహంతో ప్రయాణం చేసింది. అప్పుడు స్వప్నం వచ్చింది మీకు. స్వప్నం వచ్చేసరికి ఆ స్వప్నంలో నానావిడి చేసినావు, ఉలిక్కిపడి లేచినావు. అమ్మా నాకు ఇటు వచ్చిందంటే నీళ్ళు దాక్కుని ఆంజనేయ స్వామి దొరకని చెప్పుకోమ్మా, ఆంజనేయ స్వామి దొరుకుని పండుకో అని అంటుంది అమ్మ. అంటే మనం అప్పుడు నీళ్ళు తాగి దేవుడు తండ్రి దేవుడా అని పండుకుంటే మన నిద్రపోతాం. అప్పుడు గాఢ నిద్ర వస్తుంది. అంటే మనసు ప్రయత్నం చేసి నేను ఇసుపెట్టింది. ఇంకా స్వప్నంగా చూసింది, కలగని లేపాలని చూసింది, లేయలే. మామూలుగా లేపాలని చూసింది, లేయలే. లేసరికి అది వణికి ఆగిపోయింది. మనసు ఎప్పుడైతే లయమైపోయిందో అప్పుడు మీకు గాఢ నిద్ర వచ్చింది. నిద్రలో ఏముంది? ఉత్త ప్రాణమే నిద్రలో. అందుకు నిద్రలో ఏంటి లేవు మనకు. కులము లేదు, మతం లేదు, జాతి లేదు, లింగము లేదు, ఇంద్రియాదులు లేవు, కర్మేంద్రియాలు లేవు, 25 ఇంద్రియాదులు లేవు. ఉన్నాయా? మనసు లేదు, బుద్ధి లేదు, చిత్తం లేదు, అహం లేదు, జ్ఞానం అన్నీ పోయినాయి. 25 ఇంద్రియాలు నిద్రలో అణిగిపోయినాయి. అందుకే ఏం లేదమ్మా నాకేం తెలియదు అంట. అవునా కదా? ప్రాణం ఉంది. ప్రాణం ఉంది కదా నువ్వు మళ్ళీ లేచింది. ఆ ప్రాణం ఉంది కాబట్టి మళ్ళీ కొంత టయానికి ఎప్పుడైతే ఈ శరీరానికి అలసట తీరిపోయిందో అప్పుడు మనసు మళ్ళా లేచింది. ఆ ప్రాణం నుంచి మనసు లేచి నేను లేపింది. ఈ ఇంద్రియాలను కదిలిచ్చింది మనసు. కలిసిరికి లేచగల అప్పుడు ఇంద్రియాలు పనిచేసినాయి. అట్లా ప్రాణము, మనస్సు, ఇంద్రియాలు పనిచేస్తే జాగ్రత్త. ఓన్లీ ప్రాణము మనస్సే పనిచేస్తే స్వప్నం, ఉత్త ప్రాణమే పనిచేస్తే సుశక్తి. ఆ ప్రాణములో కూడా అవయవాలు పనిచేయకుండా ఆగిపోతే అది మరణం. ప్రాణం ఎప్పటికీ పోదు. ప్రాణం చచ్చిపోయినా ప్రాణం ఉంటుంది శరీరంలో, చచ్చిపోయిన ప్రాణం ఉంటుంది. కాబట్టి తెలివిపోయింది, అంటే చలనం పోయింది. ప్రాణానికి చలనం లేదు, మనసుకే చలనం ఉంది, ఇంద్రియాలకు చలనం ఉంది. ప్రాణం కదిలేదు. ఆకాశం ఉంది, కదులుతుంది. ఆకాశం కదలదు. అందులో వాయువు కదులుతుంది, అగ్ని కదులుతుంది, జలము కదులుతుంది, పృథ్వీ కదులుతుంది. కానీ ఆకాశం కదలదు. అందుకే చలింతనేది ఆకాశము, చలనంబే వాయువనచు సాటింపదగు, చలనమే విశ్వమే తానన్న, చలనమే తను వెరుకులైన జగమనిన సుత. అంటే ఈ చలనమే నీవుగాను, నేనుగాను, ఈ జగత్తుగాను, సమస్త ఈ ప్రపంచంగాను ఏర్పాటైంది చలనమే. నీవుగాను, నేనుగాను, ఈ జగత్తే. తనువైన ఎరుకైన, అంటే తనువు అంటే శరీరం, ఎరుకంటే ఇందులో ఉండే మెలకువ. అవునా కదా? ఇందులో ఉండే ఎరుక అంటే ఒక కదలిక, ఒక తెలివి, ఒక స్పృహ. దీన్ని తెలివి అని, ఎరుక అంటారు. అవునా కదా? ఈ తనువెరుకలు కూడా చలనమే. కానీ ఆకాశానికి అంటే ప్రాణానికి సంబంధం లేదు. ప్రాణం ఉంటుంది. మనం చచ్చిపోయినా ఈ శరీరంలో ప్రాణం ఉంటుంది.
ప్రాణానికి సావు లేదు. దాన్నే పరమాత్మ అన్నారు, దాన్నే పరిపూర్ణం అన్నారు, దాన్నే బ్రహ్మం అన్నారు, దాన్నే దేవుడు అన్నారు, దాన్నే ఆత్మ అన్నారు. సమస్తము దానికే, ఈ శతకోటి నామాలు దానికే పెట్టినారు. అది అంతటా ఉంది ఆ ప్రాణం. అట్టి ప్రాణము నేనని నీవు గురుముఖిని తెలుసుకొని అక్కడ నిలబడితే ఈ ఇంద్రియాలు కానీ ఈ మనస్సు కానీ పెట్టే బాధలు తిప్పలకు నువ్వు విరసవు, భయపడవు, నువ్వు బాధింపబడవు. అర్థమవుతుందా? ఇంద్రియాలకి ఏమొస్తాయి? రోగాలు వస్తాయి, త్రివిధ తాపాలు వస్తాయి, మనకు 3 రకాల బాధలు వస్తాయి అంటున్నాం. ఆధ్యాత్మిక తాపము, ఆది భౌతిక తాపము, ఆది దైవిక తాపం అనేది ఈ ఇంద్రియాలకు వస్తాయి, ఈ శరీరానికి వస్తాయి. ఆధ్యాత్మిక తాపం అంటే మన శరీరంలో అవయవాలు నిరంతరము పని చేసి 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 అరిగిపోవడము, బలహీనపడము, వయసు అయిపోవడము ఇలాంటి జరుగుతుంది. జరిగినప్పుడు, బలహీనపడినప్పుడు, అలసిపోయినప్పుడు కలిగే జబ్బులే ఆధ్యాత్మిక తాపం. అంటే ఇప్పుడు వచ్చింది, వాళ్ళ అమ్మకు వచ్చింది ఆధ్యాత్మిక తాపం. ఆధ్యాత్మిక తాపం అంటే శరీరం లోపల ఎప్పుడూ సోమరిగా కూర్చొని 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 ఏ పని చేయక తినడం వల్ల, అంటే తినేమేన పని చేయాలా, చేయొచ్చు కదమ్మా, తినేమేం చేయాలా. మనము రూపాయి తిని ₹1 పని చేసాము అనుకో, మిగతా ₹1 ఎట్ట పోతుంది? మిగతా ₹1 మిగిలే కదా. మిగిలి ఏమైంది? అది షుగర్, గ్లూకోజ్ శాతం పెరిగి శరీరంలో, నీ అమ్మకైనా నాకైనా కూడా, నేను కూడా పని చేయకనే నాకు షుగర్ వచ్చింది. పని చేస్తే అయితే చెడు అలవాట్ల వల్ల వస్తాయి. ఒక్కాకు కట్టెల పొడి వేసుకుంటాం, మందు తాగుతాం, సిగరెట్ తాగుతాం, దానివల్ల కూడా వస్తాయి సిగరెట్, ఏది షుగరు. అట్లా శరీరములో అవయవాలు చెడిపోవడం వల్ల వచ్చే వ్యాధులని ఆధ్యాత్మిక వ్యాధులు. ఎందుకు చెడిపోతున్నాయి ఈ శరీరంలో ఈ అవయవాలన్నీ అంటే, మనిషికి బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యం అనేటువంటి 4 స్థితులు ఉన్నాయి. బాల్యములో నువ్వు తీసుకునే ఆహారము నీ శరీరములో అన్ని అవయవాల నిర్మాణానికి ఉపయోగపడుతుంది. వాడు అంత పిల్లోడు ఉంటాడు, ఇంకోటి ఎట్టయినాడు, వాడు తినే ఆహారం వల్ల అయినాడు. అయితే మళ్ళీ వాడి శరీరంలో రోజుకు కొన్ని లక్షల కణాలు చచ్చిపోతూ ఉంటాయి. ఆ చచ్చిపోయిన కణాలన్నీ ఒంటిలోను, దొడ్డిలోను, చెమటలోను, గళ్ళలోను, కుసుల్లోను, సీమిడిలోను పోతాయి. అన్నీ సమస్యలు పోతుంటాయి. అవి పోంగా నువ్వు తినే ఆహారము నీకు ఉపయోగపడంగా మిగిలింది నేను డెవలప్ అభివృద్ధి కావడానికి పనికొస్తాను, అంటే నువ్వు పెరగడానికి పనికొస్తాను. ఇప్పుడు నువ్వు ₹1 అన్నమైన అన్నం తిన్నావు అనుకో, ₹10 అన్నం నీకు ఖర్చు అయింది పని చేసి, మిగతా ₹10 పెరగడానికి పనికొచ్చావు. నువ్వు చిన్నపిల్లని కదా, నీకు ఒక పెరుగుదల ఉంటుంది కదా, ఎంకలు పెరగాల, కండలు పెరగాల, శరీరం పెరగాల, కాళ్ళు చేతులు అన్నీ పెరుగుతాయి కదా, పెరుగుతుంది పెద్దోడు అయ్యావు. అవునా? అంటే 21 సంవత్సరం వరకు పెరుగుతుంది. ఏది నువ్వు తినే ఆహారము నీ పనికి సరిపోను, మిగిలిన శక్తి నువ్వు పెరగడానికి ఉపయోగపడుతుంది. అర్థమైందా? 21 సంవత్సరం మీద పెరిగేది ఉండదు. అర్థమవుతుందా? అది స్టాప్ అవుతుంది. అప్పుడు నువ్వు తినే ఆహారము నీ శక్తికి వస్తూ, అర్థమైందా? అప్పుడు శరీరం పెద్దదైంది. శరీరం పెద్దయినాక ఎక్కువ ఖర్చు అవుతుంది శరీరానికి. అప్పుడు నువ్వు తినే ఆహారంలో వచ్చే శక్తి తగ్గిపోయి రోజు కణాలు చచ్చిపోయే శక్తి పెరుగుతుంది. కణాలు చచ్చిపోతూనే ఉంటాయి. ఎందుకు చచ్చిపోతుంటాయి? నీ బ్యాడ్ హ్యాబిట్ వల్ల, అంటే నువ్వు మందు తాగడం వల్ల, సిగరెట్ తాగడం వల్ల, ఒక్కాకు వేసుకోవడం వల్ల, కట్టెపొడి వేసుకోవడం వల్ల, దుర్వ్యసనాల ద్వారా నీలో ఉండేటువంటి ప్రాణశక్తి కణాలు రోజు ఒక 100 తెచ్చిపెట్టి నువ్వు 100 చచ్చిపోతాయి. ఎందుకు చచ్చిపోతున్నాయి? నువ్వు చేసే పని వల్ల చచ్చిపోతుంది. అర్థమైందా? చచ్చిపోయినాయి. కానీ నువ్వు తినే ఆహారంలో 50 వచ్చినాయి, నువ్వు 50 తగ్గిపోయినాయి కదా. ఆ 50 ఎట్టా యాంకిచ్చాయి? ఆ 50 లేకపోవడం వల్ల నీ శరీరము ముసిలు అయిపోతుంది, బక్కగా అయిపోతుంది.
తర్వాత అవయవాలు సత్తుపడిపోతాయి, బలం తగ్గుతుంది. ఇలా తగ్గితే నువ్వు ముసలిదాని వెళ్తున్నావు. నువ్వు ముసలిదాని వెతుకుతున్నావు. నువ్వు తినే ఆహారంలో వచ్చే శక్తి కన్నా నీ శరీరంలో నశించే కణాలు ఎక్కువగా ఉన్నాయి, దానికి సమానంగా లేవు. లేకపోవడం వల్ల వయసు పెరిగేది చచ్చిపోయే కణాలు ఎక్కువైనాయి, నువ్వు ఆహారం తీసుకునే కణాలు తక్కువైనాయి. అప్పుడు బ్యాలెన్స్ కాకపోవడంతో మనిషి తగ్గిపోతా వచ్చింది. మొహంలో కళ తగ్గిపోతూ వచ్చింది, చర్మం ముడతలు పడింది, అన్నీ తగ్గిపోయినాయి. కొంతమందికి ఏమవుతుంది, తినడం వల్ల ఎక్కువ కణాలు ఉత్పత్తి అయ్యి చచ్చిపోయేది తక్కువైనాయి, శ్రమ చేయలే, ఏమీ లేవు. అప్పుడు వానికి ఏంటంటే కొవ్వుగా పేరుకొని ఊబకాయం వస్తుంది. అంతలో కొవ్వు ఏలబడుతుంది, తొడల్లోనూ చేతుల్లోనూ ఒక్కోసే ఒక ఆయన దింపలా ఉంటుంది. అవునా కదా. ఈ కొవ్వు అంతా కడుపు చూస్తుంటే కొవ్వు అంతా పేరుకుంటుంది. ఏది ఎక్కువ అవుతుంది, తక్కువ అయితే బక్కవ అయిపోతుంది. ఈ విధంగా దినానికి క్షీణించి నువ్వు ముసలిదాన్ని అవుతుంటావు. అర్థమవుతుందా? అంటే ప్రాణశక్తి తగ్గిపోతా వస్తూ ఉంది. దానివల్ల వచ్చిన జబ్బే షుగరు, బీపీ. మీ అమ్మకైనా మీ అబ్బకైనా ఎవరికైనా అట్ట రావుతుంది, నీకైనా నాకైనా ఎవరికైనా అట్ట రావాల్సిన రోగము. దీన్ని ఆధ్యాత్మిక బాధ, దుఃఖము అంటారు. ఆధ్యాత్మిక దుఃఖం. ఇలా వచ్చే జబ్బులన్నీ మనకు ఉన్నాయి. మోకాలు నొప్పులు, గ్యాస్ ట్రబుల్, కిడ్నీలు చెడిపోవడము, ఊపిరితిత్తులు చెడిపోవడము. ఏది కొంతమంది స్మోకింగ్ చేస్తారు ఎక్కువ, ఊపిరితిత్తులు దెబ్బతింటే టీవీ రోగం వస్తుంది, ఉబ్బస వ్యాధి వస్తుంది. కొంతమంది గ్యాస్ ట్రబుల్, దొడ్డికి సరిగా మలబద్ధకం వస్తుంది. ఇలాంటివన్నీ ఎందుకు వస్తున్నాయి నీకు? నీ అంతర్గత అవయవాలు ప్రాణశక్తి కోల్పోవడం వల్ల, నువ్వు తీసుకునే ఆహారము అంత శక్తిని సమకూర్చకపోవడం వల్ల చచ్చిపోయేటి ఎక్కువ ఉన్నాయి, వచ్చేటి తక్కువ ఉన్నాయి. కాబట్టి ఆ బ్యాలెన్స్ సరి చేసుకోలేక శరీరము దినదినానికి పతనమైపోతూ ఉంది, అవయవాలు దెబ్బతింటా వస్తున్నాయి. అట్లా వచ్చిన జబ్బే ఇది. అందుకే పెద్దగా చెప్తారంటే, ఆయన దుర్వ్యసనాలు మానుకోండి, మందు తాగాకండి, శరీర తాగాకండి, ఒక్కా చేసుకోకండి, నశం పెట్టుకోకండి, అవి కాన్పరాగాలని తినగాకండి. కణాలు దెబ్బతింటే కణాలు బట్టి క్యాన్సర్ రోగం కూడా వస్తుంది, ఇబ్బంది పడతావు. ఇవన్నీ ఆధ్యాత్మిక బాధలు. ఈ ఆధ్యాత్మిక బాధలు ఎవరు కారణము? నువ్వే కదా. వేరే వాళ్ళు ఉండరా? లేరు. నువ్వు మంచి ఆహారం తీసుకొని, సాత్విక ఆహారం తీసుకొని, మితమైన ఆహారం తీసుకొని, తినే కాడికి పనిచేసి, నీ లెవెల్లో పెట్టుకునే శరీరాన్ని, నీకు తొందరగా ముసలితనం రాదు, తొందరగా రోగాలు కూడా రావు. కాబట్టి ఇది ఆధ్యాత్మిక దుఃఖం అనేది ఈ విధంగా నీకు సంక్రమిస్తూ ఉంది. కానీ ప్రాణం అయితే ఉంది. ఆ ప్రాణశక్తి కాపాడుకుండే శక్తి ఊరి కాడు, నీ కాడు ఉంది ఉపాయం. అందుకే నీ చేతిలో ఉంది, నీ జీవితం నీ చేతిలో ఉంది అని చెప్పి దీనికోసమే. అంతా దేవుడు, నాదేముందంటే నీది లేకుండా నువ్వు తిరిగినావా? నువ్వు బుద్ధికుండా నిదాయినావా? చెప్పు, కాలే కదా. అన్నీ నువ్వే కదా చేసుకుంది. కాబట్టి నువ్వు సక్రమంగా ఎప్పుడైతే ఉండగలుగుతావో అప్పుడు నీ ఆరోగ్యం బాగుంటుంది, నీ శరీరం బాగుంటుంది, నీలో ప్రాణశక్తి అద్భుతంగా ఉంటుంది. 100 దాటినా కొంతమంది బాగుంటారు. ఏం కారణము? వాళ్ళు ప్రాణశక్తిని కాపాడుకున్నారు. ఎలాంటి వ్యసనాలు లేకుండా మంచి ఆహారం తిని, మంచి అలవాటుని, మంచి వ్యాయామం చేసి వాళ్ళు కాపాడుకున్నారు. అందుకు వాళ్ళు బాగున్నారు. అర్థమవుతుందా? ఇక రెండవ బాధ ఉంది, వెయిట్ నుంచి వచ్చేది. అది భౌతిక బాధ అంటారు. అంటే యాక్సిడెంట్లు కావడం కావచ్చు, పురుగు పుట్టడం కావచ్చు. దీనివల్ల కూడా మనకు కష్టాలు, బాధలు వస్తాయి. దానివల్ల మరణం వస్తుంది. మూడోది ప్రకృతి వల్ల, అది దైవిక బాధ. అంటే పురుగులు పడడము, తుఫాన్లు రావడము, భూకంపాలు రావడము, అతివృష్టి, వరదలు వచ్చి కొట్టుకోపోవడం అందరూ ఒకసారి. ఇట్లాంటివన్నీ ప్రకృతి వైపు కూడా కలిగే బాధలు. ఈ 3 బాధ మనకు ఉండే. ఈ 3 బాధల ద్వారానే మనిషి ఇబ్బంది పడుతూ ఉంటాడు. కాబట్టి మొదటిదైనా ఆధ్యాత్మిక తాపాన్ని కానీ, రెండోదైనా ఆర్థిక భౌతిక తాపాన్ని కానీ నీ తెలివితో నువ్వు వాటిని సరి చేసుకోవచ్చు. అవి రాకుండా సాధ్యమంతులు కాపాడవచ్చు. అయినా వచ్చినాయి, మనం ఏం చేయలేము. ఇంకా అర్థమైందా? అది ఆ ప్రాణశక్తి చేతిలో ఉంది. కాబట్టి ఈ విధంగా ఈ 3 విధాలుగా నీకు నష్టం జరుగుతుంది. కాబట్టి వాటిలో నువ్వు మేలుకొని కడు జాగ్రత్తగా భయభక్తులతో బ్రతికితే ఆరోగ్యం బాగుంటుంది. అవునగా ఉంటే పోతే పని పొమ్మే ఎవరు చేస్తారు ఇవన్నీ? నేను తింటా కుక్కాకు, నేను కట్టెల పొడి తింటా, నేను టీలు తాగుతా, కాఫీ తాగుతా, పొద్దుకు 3 సార్లు బువ్వ తింటా, ఆకలి అవుతుంది నాకు, నేను కదలకుండా ఇన్నే ఉంటా, ఏ పని చేయలేను,
నరసం కూడా నేను పోలేను, వాకింగ్ పోలేను అంటే రోగాలన్నీ నిన్ను కమ్మి నిన్ను చంపేస్తాయి. అవునా? ఎవరు కారణం నీ సావుకు? నువ్వే. మళ్ళీ అందరి మీద వచ్చాడు, గురువుల మీద, దేవతల మీద, నా కర్మ మీద వేసుకుంటున్నాం మనం. మళ్ళా సత్యవాడు సావకుండా మళ్ళీ వీటన్నిటి మీద వేస్తున్నారు. ఆ దేవునికి దుమ్ము తగల, ఆ దేవుడు నన్ను సరిగా చూసిపోయి, నా రాత బాగా లేకపోయి నాకు రోగం వచ్చా. ఆ దేవునికి ఎంత చేసినా నా మీద కరుణ గల జాలి కలగలే. ఈ గురువుకి ఎంత చేసినా నా మీద కరుణ గల జాలి కలగలే. అవునా కదా? ఎవరు నన్ను కాపాడలే. ఈ వద్దు నాకు కష్టం వచ్చి ఎవరు కాపాడతారు? నువ్వే కాపాడుకోవాలి. నీ శరీరాన్ని నువ్వే కాపాడుకోవాలి. ఎవరు కాపాడతారు? అవునా కదా? ఆ విధంగా నువ్వు తెలివితో తెలుసుకొని నీ ప్రాణశక్తిని నువ్వు కాపాడుకోవాలి. అవునా కదా? కాబట్టి ఆ ప్రాణము ఒకటే ఉంటే సుషుప్త అవస్థ, గాఢ నిద్ర. ప్రాణము మనస్సు రెండు ఉంటే స్వప్నావస్థ. ప్రాణము మనస్సు శరీరము మూడు ఉంటే జాగ్రత్త అవస్థ. ఏం పిల్ల అర్థమైందే? ప్రాణము మనస్సు శరీరం ఈ మూడు ఉండే మనం జాగ్రత్త వస్తున్నాం. శరీరం పనిచేస్తుంది, కళ్ళు చూస్తుండే, చెవులు వింటుండే, నోరు మాట్లాడుతుంది, స్పర్శ ఉంది, కాళ్ళు చేతులు కదులుతుండే, మొత్తం శరీరం అంతా పనిచేస్తుంది. ప్లస్ మనస్సు పనిచేస్తుంది, అలాగే ప్రాణం ఉంది. ఈ మూడు ఉండే కాబట్టి మనం జాగ్రత్త వస్తున్నాము. ఈ మూటిలో శరీరం పడిపోతే ఒక ప్రాణము మనస్సు ఉంటే స్వప్నావస్థ వస్తుంది. మనసు కూడా పడిపోయి ఉత్త ప్రాణం అంటే సుషుప్తావస్థ వస్తుంది. కానీ ఆ మనస్సు మళ్ళీ దాన్ని లేపుతుంది. ఎప్పుడైతే శరీరానికి అలసట తీరిపోయిందో ఆ మనసు మళ్ళీ పుట్టి ఈ శరీరాన్ని ఎటు తిరిగి లేపుతుంది. అవునా కదా? లేపి మళ్ళా ఎంతవరకు లేపుతుంది? నీలో ఈ శరీరం చెడిపోనంత వరకు. ప్రాణం పోలే, ప్రాణం పోయిందని మనం అనుకుంటున్నాం. ప్రాణం పోలే, చెడిపోయింది శరీరం. అవునా కదా? చెడిపోయి కదా అది ఆడదా. ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతుందంటే దాంట్లో కాయ కాలిపోయింది అనుకో, ఆగిపోతుంది అది. అవునా కదా? కాయ కాలిపోయింది, ఆగిపోయింది. కాయ మరుస్తే అది మళ్ళా తిరుగుతుంది. అది ఒక ఘన పదార్థం కాబట్టి, అది ఒక జడ పదార్థం కాబట్టి దానికి మనం తయారు చేస్తున్నాం కాబట్టి మనం చేస్తున్నాం. దీన్ని కూడా మనం తయారు చేసుకుంటున్నాం. గుండె మార్చుకుంటున్నాం, కిడ్నీలు కూడా మార్చుకుంటున్నాం, కళ్ళు మార్చుకుంటున్నాం, ఆపరేషన్ చేసుకుంటున్నాం. లోపల ఏమైనా చెడిపోతే కడుపు కోసి గుండె కూడా మార్చుతారు. లక్షలు కోట్లు లక్షలు అవుతాయి. కిడ్నీ కూడా మార్చారు. 20 లక్షలు 30 లక్షలు వాళ్ళు కిడ్నీ మార్చాలంటే. కళ్ళు కూడా వేరే కళ్ళు పెడతారు, దానికి ఒక 5-6 లక్షలు లెక్క కావాలి. డబ్బు ఉంటే కొనుక్కోవాలి. అవన్నీ మనం కొనుక్కుంటే మార్చుకోవచ్చు. మార్చుకుంటే నువ్వు మళ్ళీ బతుండవు కదా. మరి ప్రాణం ఉందే పోయిందే? నీకు ప్రాణం ఉంది కదా. నీ శరీరం లోపల ఏదన్నా అవయవం చెడిపోతేనే సచ్చావు, అవయవం చెడిపోతే సావవు. గుండె బాగుంటే మరణం వస్తుందా? రాదు. కిడ్నీ బాగుంటే మరణం రాదు. లివర్ బాగుంటే మరణం రాదు. ఊపిరితిత్తులు బాగుంటే మరణం రాదు. కడుపులో పొట్ట పేగులు బాగుంటే మరణం రాదు. ఈ ఇన్నర్ ఆర్గాన్స్ ఏమైనా చెడిపోతేనే నీకు మరణం వస్తుంది. కాలు పోతే చేయిపోయిన సావులేదు. ఏం ఈ బయట ఉండేటువంటి ఈ లోపల ఇది ఈ నుంచి ఈ దాకా లోపల దండిగా ఉన్నాయి సామాన్లు అన్నీ. మనము రేడేపుది ఎట్లుంటాయి, ఒయిళ్ళు సన్న సన్న కాయలు ఇంత పొడిగింత ఉంటాయి కదా, అట్లా ఈ లోపల అన్నీ ఉన్నాయి. దాంట్లో ఏది పోయినా, బ్రెయిన్లో ఒకటి పోయినా చచ్చిపోతాం. అవునా కదా? కళ్ళు పోతే బతుకుతాం, చెవులు పోయినా బతుకుతాం, నోరు పడిపోయినా బతుకుతాం, కాలుష్య పడిపోయినా బతుకుతాం. ఎందుకు? ఈ బయట ఉండే అవయవాలు లోపల ఉండే ఏది పోయినా నువ్వు చచ్చిపోతావు. అవునా కదా? కాబట్టి అవి పోవడానికి కారణం ఏమి? నీ శరీరం లోపల అవయవాలు చెడిపోవడం వల్ల ఏం పోయింది? చలనం పోయింది, ప్రాణం పోలే. ప్రాణం ఉంది, చలనము పోయింది. ఆ చలనం పోవడం వల్ల చచ్చిపోయినామని మనం కూర్చున్నాం. అంతేనా కాదా? నమస్తే. ఆ చలనం పోతుంది. ఆ చలనం పోకుండా ఉండాలంటే మనం ప్రాణశక్తిని పెంచుకోవాలి. మరి ప్రాణశక్తి ఎలా? ప్రాణం అంటే ఏంది? సమస్త విశ్వం అంతా ప్రాణమే. దాన్నే దైవం అన్నారు, దాన్నే ఆత్మ అన్నారు, దాన్నే పరమాత్మ అన్నారు, తానే పరిపూర్ణం అన్నారు, తానే బ్రహ్మం అన్నారు. పూర్ణమదం పూర్ణాది పూర్ణముదచ్యతే
పూర్ణాయ పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతే. అంటే ఆ పరిపూర్ణము అంటే ఆ ప్రాణము అంతటా ఉన్నది. ఆ ప్రాణోపలక్ష్యతే పరమాత్మ. ఆ ప్రాణ లక్షణమే పరమాత్మ స్వరూపము. అట్టి పరమాత్మ స్వరూపము నీవై ఉండవు కాబట్టి అట్టి దాన్ని నువ్వు తీసుకొని అది నేను అనే భావన అనుభవము నీకు ఎప్పుడు కలుగుతుందో నీకు జనన మరణాలు లేవనేటువంటి ఒక స్థితి నీకు కలుగుతుంది. జన్మ మరణాలు ఈ దేహానికి ఉండే కానీ నాకు లేవు. ఎందుకంటే నేను ప్రాణశక్తిని. ఆకాశం రాదు పోదు కదా, పుట్టదు సాగదు కదా, అది ఇరగదు వరగదు తరగదు కదా. అది నీ స్వరూపము. దాన్నే పరిపూర్ణమన్నారు, దాన్నే బ్రహ్మమన్నారు. ఈ 1,00,000 పేర్లన్నీ దానికి పెట్టినారు అంతే తప్ప అన్యంగా వేరేది ఉందనుకుంటే అది నీ భ్రమ. అని తప్పితే ఏమీ లేదు. ఏం అర్థమైందా? కాబట్టి ప్రాణం అంతటా ఉంది. ఆ ప్రాణశక్తితోనే ఈ అనేక 80 జీవరాలు నక్షత్రాలు గ్రహాలు పుడుతున్నాయి, మళ్ళీ అందులోనే లయమవుతున్నాయి. అది మాత్రము పోలేదు. సముద్రం అలానుంది. సముద్రం అలలు వచ్చండా పోతుండే. నువ్వు ఎన్ని రోజులను నిలబడుకొని చూడు, ఆగుతాయి? మరి సముద్రంలో పోతుందా? పోలే. ఏమన్నా అల రాకుండా ఆగిపోతుందా? ఆగిపోదు. అట్లనే ఈ విశ్వం అంతా కూడా ఆ పరమాత్మలో వస్తుండే పోతుండే. మరి అట్లా పరమాత్మను మనము ప్రార్థించాలి, ఆ పరమాత్మను మనం సేవించాలి, ఆ పరమాత్మను మనం పూజించాలి. అందుకే ఆ పరమాత్మ ఎక్కడున్నాడంటే అనేక రూపాలు మనం పెట్టుకున్నాం. రాముడు అన్నాం, కృష్ణుడు అన్నాం, యేసు అన్నాం, అల్లా అన్నాం. ఇట్లా మహనీయులను మనం దేవుళ్ళుగా పెట్టుకొని పూజలు చేస్తున్నాం. గురువు అన్నాం, జ్ఞానం చెప్పే గురువు. ఎందుకంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని 4 మాటలు మనకు చెప్పినారు. మాతృదేవోభవ, తల్లి మొదటి దైవం. ఎందుకు? తల్లి పురుషుని నుంచి వచ్చిన ఒక ప్రాణశక్తిని తన శరీరంలో పెట్టుకొని తన రక్త మాంసాలతో నిన్ను తయారు చేసింది. 9 నెలలు నిన్ను తయారు చేసింది. అందుకు తర్వాత నువ్వు బయటకు వస్తానే నీకు తన రక్తాన్ని పాలగా మార్చి నీకు పాలిచ్చింది, పెంచింది, పోషించింది, కంటికి రెప్పలాగా కాసుకున్నది. ఏం చెప్పు, నీకు మాటలు రావు. ఆకలిసిందని చెప్పు, కడుపు నొచ్చిందని చెప్పు, చీమలు కుట్టినని చెప్పు, దోమలు కుట్టినని చెప్పు, ఉత్తలు పోసుకుందని చెప్పు, దొడ్డు కూర్చునని చెప్పు, ఏమి చెప్పు. నీకు వచ్చింది ఒకటి ఏడుపు. నువ్వు ఏడుచ్చే ఆ ఏడుపులో ఎన్ని భావాలు కనుక్కునేది ఆ తల్లి. నా బిడ్డ ఏడుచుందంటే ఎందుకు ఏడుస్తుంది? చీమలు కుట్టినాయా, దోమలు కుట్టినాయా, ఒంటికి పోసుకొని పడక బాగలేక ఏడుస్తుందా, లెట్టిన కూర్చొని పుడుంకొని ఏడుస్తుందా, లేకపోతే కడుపు నచ్చిందా, లేదా ఆకలి అవుతుందా? చూడు ఎన్ని ఉన్నాయో. ఇన్ని భావాలను ఆ తల్లి గమనించి నిన్ను పెంచి పెద్ద చేసింది కదా. నీకు నడక నేర్పింది, నీకు మాట నేర్పింది, ఇన్ని నేర్పిన ఆ తల్లి నీకు మొదటి దేవత. అందుకే మాతృదేవోభవ. తల్లిని పూజించు, ఆరాధించు, సేవ చేయి. రెండోది తండ్రి. తండ్రి ఎందుకు దేవుడైనాడు? తండ్రే నీకు బీజం వేసినాడు. నువ్వు పుట్టడానికి మూల పురుషుడు తండ్రి. ఆ తండ్రిలో ఉన్న ప్రాణశక్తి మీ తల్లిలోకి వచ్చింది. అవునా కదా? వాళ్ళిద్దరి కలయికలో నువ్వు పుట్టినావు. అప్పుడు ఆ బీజాన్ని వేసింది ఎవరు? తండ్రి. కాబట్టి తండ్రి పితృదేవోభవ, తండ్రి దైవం. కాబట్టి తండ్రిని దేవునితో సమానంగా నువ్వు పూజించాలి, ఆరాధించాలి, సేవ చేయాలి. సమస్తం ఆయనకు పరిచర్యలు నువ్వు చేయాలి. అవునా కదా? మూడవది ఆచార్యుడు, గురువు. మూడవది గురువు. అందుకే దేవుడు వచ్చిన ఒక ఆమె మరి పతిసేవ చేసుకుంటా అండి. గురువు వచ్చి పిలిచిన ఆమె రాలే. ఏమనింది? నా భర్తకు భోజనాలు వడ్డిస్తున్నాను, నా భర్త పనులన్నీ అయిపోయినాక వస్తా, అంతవరకు ఓపుకుంటే ఉండు, లేకపోతే పో. విన్నాం. ఒక స్త్రీ, ఒక భార్య
ఒక గురువు కానీ ఒక భిక్షగాడు కానీ ఒక వ్యక్తి కానీ వచ్చి మాతా భిక్షాందేవి అంటే పోలేము. ఏమి నీ కొవ్వు, నేను ఎవరు ఉంటాను, నేను మహర్షిని, నేను వస్తే రావా నువ్వు అంటే, నువ్వు ఎవడైనా కావచ్చు నాకెందుకు, నా పతికి నేను సేవ చేస్తాడా, నా పతికి ఆహారం పెడుతున్నాను నేను, ఆయన తిని చేయగలుగుకొని పోయేందుకు నేను బయటికి రాను. నీకు బుద్ధి పుడితే అవసరమైతే ఉండు, లేకపోతే ఇంకొకటికి పో. మనం పోలే ఉన్నాడు కాసుకున్నట్టు. మహా సాధ్యమని అంటే ఆ మాటకు ఒప్పుకోవాల్సిందే. ఒప్పుకోవాల్సింది తల్లి. బిరుగు చూసినాడు, బిరుగు చూస్తే కొంగను కాదనిందంట, ఆకాశం పోయి కొంగను కాదని. ఒకసారి బిరుగు చూస్తే కొంగ పడిందంట, తిరిగి బూడిదైందంట. నేను కొంగను కాదు, నేను పతివ్రతనయ్యా అనిందంట. అట్లా ధర్మవ్యాధుడు అనే ఒక ఆయన మరి ఒక ఋషికి, ఒక బ్రహ్మచారికి, ఆయన పేరు ఏం పేరు, ఆయన గురువు సుఖమహర్షి ఎవరో పేరు గుర్తురాడు నాకు, ఆయనకు జ్ఞానప్రబోధ కావాలని అంటే ధర్మవ్యాధం దగ్గర పొమ్మంటాడు గురువు, ఆయన దగ్గర తెలుసుకోమంటాడు. జనక మహారాజు ఎవరో చెప్తే ఈ ధర్మవ్యాధుడు ఒక కటికంగట్లో మాంసం కట్ చేసుకుంటాడు. మన ఉద్యోగం ఆడు ఉంటాడు. ఏమయ్యా ఇట్లా నీకోసం వచ్చినంటే, నా డ్యూటీ 12కి అయిపోతుంది, అంతవరకు ఉండు. వృత్తి దైవం నాకు, నా వృత్తి దైవం, అందుకే నీ వృత్తిని ప్రేమించు అన్నాడు. అప్పుడు ఆ వృత్తిని ప్రేమించాడు. ఆయన ప్రేమించి 12 దాకా ఆ కటికం గడ కాయలు కూర్చున్నాడు. చెప్ప ఆయన ఇంటికి పోదాం పన్నాడు. ఇంటికి పోయినాక అరుగు మీద కూర్చోబెట్టి వాళ్ళమ్మ వాళ్ళకి స్నానాలు చేపించి, గుడ్డలో మార్పించి, వంట చేసి, వాళ్ళకంతా అన్నం పెట్టి, వాళ్ళని తినబెట్టి, ఉయ్యాలు పెట్టి ఊపి నిద్రపోయినాక చెప్పు స్వామి నాతో ఏం పని అదో ఈయన కూర్చున్నాడు. ఎందుకైనా తల్లి సేవ తండ్రి సేవ చేస్తున్నాడు అవునా కదా. అలాగే గురుసేవ గొప్ప. వాళ్ళతో పాటు అంటే తల్లి తండ్రి 3వ స్థానం గురువు. నువ్వు తల్లిదండ్రులు భూ పెట్టుకుని గురువు కాళ్ళు వచ్చి కాళ్ళు మూగితే ఏం ఉపయోగం లేదు. ముగినికి తల్లికి తండ్రికి పెట్టకుండా వాళ్ళ నాన్నకు తిట్లు తిట్టి వాళ్ళని స్థాపించి నువ్వు గుడి పోయి ముక్కున్నా ప్రయోజనం లే, గురువు కాళ్ళు పట్టుకున్నా ప్రయోజనం శూన్యం, 0 ఫలితం ఏమీ రాదు. కాబట్టి వాళ్ళని సేవించి వాళ్ళని సేవ చేసి తర్వాతనే గురువు దగ్గరికి రావాలా. తర్వాత 4వ వాడు అతిథి అంటే చుట్టం, ఇరుగు పొరుగు చుట్టాలు ఇదంతా అతిథులు, వాళ్ళను కూడా మనము దైవంగా భావించాలి. అర్థమైందా. తరువాత దేవుడు, తల్లి తండ్రి గురువు దైవం అన్నాడు. 4వ స్థానం కూడా దైవం ఉన్నాడు. తల్లి తండ్రి గురువు దైవం, అవునా కదా. ఈ ముగ్గురు అయిపోయినాకనే దేవుడు. కాబట్టి ఇటువంటి పరమాత్మనైనా మనము మనసు పూర్తిగా అహర్నిశములు ధ్యానిస్తే వాళ్ళ అనుగ్రహము కృప మనకు కలుగుతుంది. ఎందుకంటే పరమాత్మ అంటే ప్రాణశక్తే పరమాత్మ చెప్తుంది ఇందాక మనము. ప్రాణశక్తే పరమాత్మ, ప్రాణోపలక్ష్యతే పరమాత్మన్యం. అది ఏదన్నా కావచ్చు. అటువంటి పరమాత్మ స్వరూపం అంతటా ఉంది. అందుకే మమాత్మ సర్వభూతంగా, నాలో ఉన్న ఆత్మస్వరూపమే అన్ని జీవుల్లోనూ ఉంది. అది గురువులో ఉంది, అమ్మలో ఉంది, నాన్నలో ఉంది, రాయిలో ఉంది, రప్పలో ఉంది, చెట్టులో ఉంది, సీమలో ఉంది, అన్నిట్లో ఉంది. కాబట్టి ఆ భగవానికి మనం ఒక పేరు పెట్టుకున్నాము. రాముడనో, కృష్ణుడనో, ఈశ్వరుడనో, బ్రహ్మమనో, వెంకటేశ్వర స్వామినో, లేకపోతే గురువు అనో ఒక పేరు పెట్టుకున్నాము. ఆ యొక్క నామాన్ని గురువు దగ్గర పోయి గురువు యొక్క బీజాక్షరాలతో కలిపి ఆ నామాన్ని నువ్వు ఉపదేశంగా తీసుకొని నిరంతరము పొద్దున రాత్రి నువ్వు జపించడం వల్ల, ధ్యానం చేయడం వల్ల నీలో ఉన్నటువంటి స్థూల భావాలన్నీ తగ్గుతూ వస్తాయి. నీలో ఉన్న కర్మలన్నీ తగ్గిపోతూ వస్తాయి. నువ్వు ఒక స్థితికి వస్తావు. అంతే కదా. పిల్లోడు పలకలు రాయంగా అట్టే వచ్చాను. అనగా రాగం ఇచ్చే పాడంగా పాట వచ్చాను. తినంగా వేమ తీయగా ఉంటుందని చెప్తున్నారు కదా. అలాగనే నీవు పూజ, మంత్రజపము
చేయంగా నీ శరీరం సిద్ధి అవుతుంది. ఎప్పుడైతే సిద్ధి అయిందో అప్పుడు నీలో నుంచి కొత్త జ్ఞానము బయటకు వస్తుంది. తర్వాత స్టెప్పు తర్వాత గురువు చెప్తాడు ఆ నుంచి. అట్లా కాబట్టి ముందు భక్తి కావాలా, ప్రతి మనిషికి ముందు భక్తి కావాలా. భక్తి తర్వాతనే జ్ఞానము, జ్ఞానం తర్వాతనే వైరాగ్యము. అందుకే భక్తి జ్ఞాన వైరాగ్యములు అని. ఒకేసారి వైరాగ్యము రాదు, ఒకేసారి జ్ఞానము రాదు. వచ్చినా అది నిలబడదు. మొదట అంటే కింద పునాది సక్రమంగా లేకుండా మిద్దె గట్టి ఏమవుతుంది, పడిపోతుంది. పునాది గట్టిగా అంటే భక్తి అనేది ముందు ఉండాలి. ఆ భక్తి లేకపోతే నీకు ఏది రాదు. కాబట్టి గురువాజ్ఞ మేరకు గురువు దగ్గర ఆ యొక్క మంత్రోపదేశాన్ని తీసుకొని దాన్ని నిరంతరం ఉదయ సాయంకాలం జపించుకుంటూ వస్తే నీలో భక్తి కలుగుతుంది, నీ శరీరం శుద్ధి అవుతుంది. ఎందుకంటే ఆ భగవన్నామ స్మరణాన్ని నిరంతరము జపించడం వల్ల శుద్ధి అవుతుంది. తర్వాత నేను ఏమైనా చెయ్యొచ్చు. నువ్వు మొదలే పనికి రాకపోతే ఏం చేస్తావు? నీకు సింపులయ్య, ఒడ్లు రాత్రంతా నానబెట్టి అది దండే కట్టి వరిసితో చుట్టు కట్టి అన్నీ మండే కట్టి బాగా దంచి నీళ్లు పోసి చెత్త వేసి రాళ్ళు ఎత్తితే 5 రోజులకో 6 రోజులకో రావు మొలకలు. 2 రోజులకు వస్తాయి పుల్లయ్య? 3 రోజులకు వస్తాయి కదా. అంటే 3 రోజులకు మొలక వస్తాయి. అందుకు దాన్ని కదిలియకూడదు. కదిలిచ్చే రాదు, గాలి దూరినా రాదు దానికి. అందుకే గట్టిగా చుట్టూ చేసి సీల్ చేస్తారు, గాలి కూడా పోకుండా. మళ్ళీ ఈ సంచిబట్టలు వేసి సంచిబట్టల పైన రాలిస్తాం, గాలి దూరకుండా. అప్పుడు ఏమవుతుంది, మొలక వస్తుంది. దాన్నే జపం అంటారు, దాన్నే పూజ అంటారు, దాన్నే భక్తి అంటారు. అంటే మనసు కదలకుండా చేసేటువంటి ప్రయోగాన్నే భక్తి అన్నారు. అప్పుడు అదేమైంది, అది మొలకకు పనికొచ్చింది విత్తడానికి. ఉత్తగొడ్లు ఇత్తలేం కదా, మొలకొచ్చింది మనం ఇస్తాం, విత్తడానికి ఉపయోగపడింది అక్కడ. అవునా కదా? అట్లా నీకు జ్ఞానము రావాలంటే ముందు నీకు భక్తి కావాలి. భక్తి లేకపోతే జ్ఞానము కలుగదు. అందుకే ముందు గురువు కాడికి వచ్చి గురువు కాడ ఉపదేశం పొంది ఆ గురు నామాన్ని అది ఇక్కడ చెప్తున్నారు. అజ్ఞానమూలహరణం జన్మకర్మ నివారణం జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం గురుపాదోదకం పీవేత్ గురుపాదోదకం పిత్వా గురురుష్ట భోజనం గురు పూజ సదా ధ్యానం గురు మంత్రం సదా జపం. ఎప్పుడు ఆ గురునామస్మరణ చేస్తూ ఉంటే నీకు సిద్ధి కలుగుతుంది. లేకపోతే సిద్ధి కలుగదు, గరిపోతావు. నువ్వు గరిపోతే దేనికి తరం కావు, 2కి చెడ్డ రేవడైపోతుంది. నువ్వు ఎత్తుకోనికి తరం కావు, బూకు తరం కావు. అంతే కదా. ముగ్గుపోయినాయి అనుకో, గాలి పోయో నీళ్లు పోయో ముగ్గిపోయినాయి అనుకో, ఇత్తనానికి పనికిరావు, అన్నానికి పనికిరావు, దుబ్బలో వేయాలి. అవునా కదా? అట్లా అయిపోతారమ్మా ఈ మనుషులు. కాబట్టి క్రమపద్ధతిగా శ్రద్ధగా భక్తిభావంతో ఏ పని చేసినా అత్యంత భక్తి శ్రద్ధతో చేసినప్పుడు దాని ఫలం మనకు లభిస్తుంది అన్న ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనకు 3 అవస్థలు ఏ విధంగా వస్తున్నాయి? ప్రాణము, మనస్సు, దేహము ఉంటే జాగ్రత్త అవస్థ, ప్రాణము మనస్సు ఉంటే స్వప్నావస్థ, ఉత్త ప్రాణం ఉంటే సుషిప్తావస్థ. ఈ శరీరంలో ఏదన్నా చెడిపోతే మరణం. అంతే కదా. ఇది ఈరోజు విషయం. ఓకేనా? దేశ గురు మహారాజుకు జై.